శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంకా ఇప్పుడు యుద్ధం ప్రారంభం కావలసి ఉన్నది. ఆ యుద్ధ ప్రారంభానికి కావలసినటువంటి ముందు జరగబోయే కొన్ని అవసర విషయాలు క్రమంగా జరగటం ప్రారంభిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది శ్రీరాముడు ఆయన ఆశ్వాసితో లక్ష్మణేన రామ సంధ్యాముపాసత. ఇది చాలా ముఖ్యమైన విషయం. యుద్ధము అంటే అది ఒక యజ్ఞమే. ఇప్పుడు శ్రీరామచంద్రుని మనస్సులో ఎటువంటి సునిశ్చితమైన దృఢమైన ఒకానొక నిర్ణయం ఏర్పడాలి అంటే ఆయన అందుకోసమే సంధ్యాముపాసీత. ఆ సంధ్యా ఉపాసనకి పూర్వం, సంధ్యావందనానికి పూర్వం ఆయన కొంచెం సేపు అక్కడ విరహ బాధని అనుభవించాడు. ఆ విరహ బాధలో నుంచే సంధ్యావందనం అనేటటువంటి ఒక సుమహత్ కార్యం ఆవిర్భవించింది అని మనం గ్రహించవచ్చు. అంటే స్వామివారి విరహానికి ఆయన చేసినటువంటి సంధ్యావందనానికి అది అవినాభావమైన సంబంధం ఉన్నది. ఆ విరహానికి పూర్వం ఏం జరిగింది అంటే యుద్ధ ప్రారంభానికి ముందు ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చెప్పుకున్నట్లయితే శ్రీ హనుమంతుడు ఏం చేశాడు? సుందరకాండలో తాను నిర్వహించవలసిన పనులన్నీ చక్కగా నిర్వహించి తిరిగి వచ్చాడు. వచ్చి సీతా దర్శనం, మరి లంకా దహనాది వృత్తాంతాలు చెప్పాడు. అంగుళి ప్రధానాన్ని గురించి చెప్పాడు. చెప్పి చూడామణిని స్వామివారికి ఇచ్చాడు. చూడామణి దర్శన అనంతరం స్వామివారిలో విరహ బాధ కలిగింది. ఇది ఒక సంకేతం. చూడామణి దర్శనం అన్నది స్వామివారిలో ఆ కలిగినటువంటి అమ్మవారి పట్ల కలిగిన విరహానికి. దీన్ని మనం ఏ రకంగానైనా అర్థం చేసుకోవచ్చు. దాంట్లో దోషం ఉండదు. ఏ రకంగా మనం అనుకుంటున్నట్లు ఉన్నవి, మనం అనుకుంటున్నట్లు ఉన్నవి రెండు, కానీ మనం అనుకున్నది ప్రధానం కాదు, ఉన్నది ఒకటే. కానీ మనం ఏం చేస్తున్నాం? పొరపాటు పడి, మాయలో పడి, అజ్ఞానంలో పడి రెండు ఉన్నాయనుకుంటున్నాం. ఆ రెండు ఏమిటి? ఆ జీవుడు, భగవంతుడు. కానీ ఈ రెండు కాక ప్రకృతి అనేది కూడా ఒకటి ఉన్నది. అంటే జగత్ అనేది కూడా ఒకటి ఉన్నది. సరే, ఇవి ఉన్నాయని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు స్వామివారు ఆ చూడామణిని దర్శించి ఆయనలో ఆ విరహ బాధ కలిగింది అంటే అర్థమేమి అంటే, ఒక్కొక్క సమయంలో తన యొక్క ప్రమేయం లేకుండానే మానవుల్లో ఆ భగవంతుణ్ణి గురించినటువంటి ఒక ఆలోచన, ఒక చర్చ ఏదో సమయంలో ప్రతి మనిషి హృదయంలోనూ కలిగి తీరుతుంది.
అసలు కలగకుండా ఉండేటటువంటి ఆ తత్వం ఎక్కడ బహుశా ఉండవచ్చును, అది వేరే సంగతి. కానీ సహజంగా కలుగుతుంది. ఆ కలిగిన దాని యొక్క ఆ వరుస క్రమంలో ఏమిటి జరిగేది అంటే, ఆ జీవాత్మకి తాను జీవుడను అని అనుకుంటూ ఉన్నటువంటి జీవాత్మకి తాను జీవుణ్ణి కాదు అని ఒకానొక విధమైన గాఢమైనటువంటి అతీవ్రమైన తపన, మరి జీవుణ్ణి కాకపోతే నేను ఎవరని అనే ఒక తపన ఏర్పడడానికి సంకేతమే ఆ విధంగా నీలో ఏర్పడాలి అనేటటువంటి సూచనాపరమైనటువంటి విషయమే స్వామివారు ఇప్పుడు ఇక్కడ సంధ్యాముపాసత అనే మాటకి మనం అర్థంగా దాంట్లో నుంచి మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా సాధకుడు గుర్తు పెట్టుకోవలసింది తన సాధనకి అనుకూలమైన విషయాల్ని అన్ని వైపుల నుంచి పోగేసి తెచ్చుకోవటం, వాటి ఆధారంగా తన సాధనను ముందుకు తీసుకెళ్ళటం. ఏదో ఒక భావం ఆధారం లేకపోతే సాధన ముందుకు వెళ్ళదు. కానీ ఆ సాధనని ముందుకు వెళ్ళనీయకుండా చేసే భావాలు మనలోనే ఉన్నాయి, ముందుకు తీసుకెళ్లే భావాలు మనలో ఉన్నాయి. ముందుకు తీసుకెళ్లకుండా ఉండే భావాలు అధికమైతే రావణాసుర తత్వం లోకంలో కనిపిస్తుంది. మరి ఇప్పుడు స్వామివారు ఆయన వైకుంఠం నుంచి వచ్చింది ఎందుకు అంటే, మీలో ఉన్నటువంటి ఆ సాధనాపరమైన అంశాలని మరింత వాటిని ఉద్బుద్ధం చేసి వాటికి ఒక విధమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించి ప్రోత్సహించి వాటిని ముందుకు తీసుకెళ్తే నీకు ఒక దారి దొరుకుతుంది అని చెప్పటమే. ఆ విధంగా ఆయన సంపాదించాడు. బాగానే ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అమ్మవారిని ఉపాసించడంతో యుద్ధ ఘట్టానికి శ్రీకారం చుట్టినట్లు అయినది. ఇది రాబోయే విజయాన్ని సూచిస్తుంది. అక్కడ ఇటువంటి విషయం ఏది జరగలేదు. పైగా ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటాలు, తిట్టుకోవటాలు, అహంకారాలు ఇలాంటివన్నీ అక్కడ కనపడుతున్నాయి. ఇవి నీ సాధనకి పనికి రావు అని చెప్పటమే వాల్మీకి యొక్క కథని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం. ఇప్పుడు సరే, రావణాసురుడి శిబిరంలో అపజయ పరిస్థితులు, శ్రీరామచంద్రుడు ఇక్కడ వానర సైన్యం శిబిరంలో విజయ సూచకమైనటువంటి విషయాలు మనం స్పష్టంగా గుర్తించిన తర్వాత, ఇంకొక విషయాన్ని కూడా, విభీషణుణ్ణి తమ వైపుకి చేర్చుకోవటంలో చర్చ జరిగింది. రావణాసురుడి సభలోనూ చర్చలు జరిగినాయి. వాటికి ఒక అర్థం లేదు. అవి ఎందుకు పనికి రాకుండా ముగిసిపోయినాయి. ఏ ఫలితాన్ని చెప్పలేదు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ విభీషణుడి విషయంలో చర్చ జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది చర్చ కూడా సమగ్రంగా అందరూ పాల్గొనేటట్లు స్వేచ్ఛగా తమ తమ భావాల్ని వాళ్ళు వ్యక్తీకరించే విధానం, అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరిగింది. పాల్గొన్న వారిలో మిగిలిన వాళ్ళు అలా ముగ్గురే ప్రధానమైన వాళ్ళు: సుగ్రీవుడు, హనుమంతుడు, శ్రీరామచంద్రుడు. అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పారు. ఇక్కడ సుగ్రీవుని యొక్క తత్వంలో మరొక విశేషాన్ని మనం గమనించవచ్చు. అది ఏమిటి అంటే, ఆయనకి ఎంతసేపు ప్రధానమైన విషయం శ్రీరాముని యొక్క విజయం, యుద్ధంలో విజయం, అమ్మవారిని సగౌరవంగా మళ్ళీ స్వామివారికి చేర్చడం, అది ఆయన తన మీద వేసుకున్నటువంటి బాధ్యత. శ్రీరామునితో అగ్నిసాక్షిగా మిత్రత్వాన్ని కల్పించుకున్న క్షణంలోనే ఆ సుగ్రీవుడు, ఆ మహారాజు తన మీద ఆ బాధ్యత వేసుకున్నాడు. అది శ్రీరాముడికి ఆనంద కారణం అయింది. ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నాడు. తన వానర సైన్యం మీద, తన శక్తియుక్తుల మీద అన్నింటికంటే మించి శ్రీరామచంద్రుని యొక్క బలపరాక్రమాల మీద ఆయనకి అచంచలమైన భక్తి విశ్వాసాలు, నమ్మకం ఉన్నాయి.
ఇప్పుడు ఈ విభీషణుడు వచ్చి మన బలాన్ని ఏం పెంచుతాడు? దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? అనవసరం. పైగా ఉపయోగం లేదని ఖచ్చితంగా తెలిసిపోతోంది సుగ్రీవుడు ఆలోచించుకుంటే. ఉపయోగం లేదు, లేకపోయినా సరే చేర్చుకుంటే ఏ ప్రమాదం వచ్చి పడుతుందో. కాబట్టి వద్దు అనే ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు సుగ్రీవుడు. మరి ఇంకా ఇద్దరు ఇప్పుడు ఈ విషయంలో బాగానే ఉంది సుగ్రీవుని ఆలోచన విధానం. మరి ఇది మిగతా ఇద్దరు కూడా, అంటే హనుమంతుడు శ్రీరామచంద్రుడు కూడా అంగీకరించవచ్చు కదా? కాదు. అక్కడే ఒక గొప్ప విశేషం ఉన్నది. అది ఏమిటి అంటే, వారిద్దరూ ఆత్మతత్వ స్వరూపుడు ప్రభువు, ఆత్మతత్వవేత్త, దాదాపుగా ఒకే స్థాయికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు, హనుమంతుడు శ్రీరామచంద్రుడు. వాళ్ళ దృష్టి ఏమిటి అంటే, అన్ని సమస్తంలోనూ, సృష్టి మొత్తంలోనూ ఆ ఆత్మతత్వాన్ని, స్వరూపాన్ని చూడగలిగినటువంటి దృష్టి వీళ్ళది. తనలో సమస్తాన్ని చూడగలరు, తమలో సమస్తంలో తమని చూడగలరు. ఇది చాలా అద్భుతమైన విషయం. తనలో సమస్తాన్ని చూడగలరు, తన తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, తనలో ఉన్న ఆత్మతత్వాన్ని అంటే జీవతత్వాన్ని నిర్మూలించుకొని తన శరీరానికే పరిమితం అయిందనుకుంటూ ఉన్న ఆత్మతత్వాన్ని, అంటే ఘటానికే పరిమితం అయ్యిందనుకుంటున్న ఘటాకాశాన్ని, మొత్తం ఆకాశమే అది అని సమస్తం అంతా, సమస్తమైన ఆకాశము ఘటాకాశము ఒకటే అనే దృష్టితో, అంటే తమలో ఉన్న ఆత్మతత్వాన్ని అంతటా వ్యాపింపజేసుకోగలరు వాళ్ళు. అంతటా వ్యాపించి ఉన్న తత్వం తమలో కూడా ఉన్నది అని చెప్పుకోగలరు. ఇదే ఈశావాస్యోపనిషత్తు మానవ జాతికి బోధించినటువంటి విధానం. ఈ తత్వాన్ని గనక మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు మోక్షపు దారిలో పడిపోతారయ్యా, ఆ దారిలో పెడతారు, మళ్ళీ మీరు వెనక్కి రారు అని ఉపనిషత్తు చక్కటి ఉపదేశం చేస్తున్నది. అది ఎలాగ సాధ్యమవుతుంది అంటే, నీ దృష్టి మార్చుకోవాలి. నేను జీవుణ్ణి అనేటటువంటి ఆ దృష్టిని వదిలేసి, నాలో ఉన్నదేదో అంతటా ఉన్నది, అంతటా ఉన్నదేదో నాలోనూ ఉన్నది అనే తత్వాన్ని, అనే దృష్టిని గనక అలవర్చుకుంటే, ఇది లోకానికి చెప్పటానికే వచ్చారు శ్రీరాముడు, హనుమంతుడు. మరి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి సుగ్రీవుడు చెప్పిన దాన్ని ఒప్పుకుంటూనే దాన్ని ఇంకొంచెం విపులీకరించి చూపించి మనం ఇతన్ని పరిగ్రహిద్దామని అతడి చేత కూడా అంగీకరింపజేశాడు శ్రీరామచంద్రుడు. అది ఆ భేదాల్ని చూపించడానికి స్పష్టంగా వాల్మీకి ఎంతో తత్వాన్ని ఈ ఘట్టంలో మనకి ప్రవేశపెట్టాడు. సరే, స్వామివారు అభయం నేను ఇచ్చాను అన్నాడు. ఎవరికి ఇచ్చాడు అభయం అన్నాడు అని చెప్పాడు ఆయన అంటే, ఆ అభయ సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతం మమ. ఈ మాటకు అదే అర్థం. సకృదేవ ప్రపన్నాయ, ఎవరైతే తన జీవభావాన్ని విడిచిపెట్టి స్వామి నేను నీ పాదాలని ఆశ్రయిస్తున్నాను అని ఎవరైతే అంటారో, తవాస్మితి నేను నీవాణ్ణే అని ఎవరైతే అంటాడో, ఆ అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని ఆయన చెప్పాడు. కాబట్టి సుగ్రీవ వెళ్ళు, ఆయన తీసుకురా అని చెప్పాడు. చెప్తే విభీషణ స్వీకార అనంతరం కథ చక్కగా మళ్ళీ కదిలింది, వేగం ఇప్పుడు పుంజుకుంటుంది. ఇప్పటిదాకా నిశ్చలంగా కొద్దిసేపు కొంచెం స్థిమితమైన వాతావరణంలో నడిచింది కదా, ఇప్పుడు కొంచెం వేగంగా ముందుకు వెళ్ళటం ప్రారంభమైంది. అది కథా గమనాన్ని ఎక్కడ వేగం పెంచాలో, ఎక్కడ ఏ విధంగా నెమ్మదిగా చెప్పాలో అది వాల్మీకి మహర్షికి తెలిసినటువంటి అది అంతగా
ఆ తర్వాత కవులందరికీ ఆయనే మార్గదర్శకం వహించాడు కాబట్టి ఆయన ఆది కవి. ఇప్పుడు విభీషణుడికి ఆశ్రయం లభించింది, ఆయన జన్మ సార్థకం అయింది. ఆయన ఏం చేశాడు? విభీషణో మహాప్రాజ్ఞో భూమిం సమవలోకయన్ను, అక్కడి నుంచే భూమిని సమవలోకయన్ను, అంత క్రింద ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, అక్కడున్న మనుషుల్ని, వానరుల్ని, స్వామివారిని, లక్ష్మణ స్వామిని అందరినీ కూడా సమవలోకయన్ బాగుగా కలయ చూశాడు. చూసి ఖాత్ పపాత అవనీం హృష్టక ఆ భక్తైరనుచరై సహా, తన అనుచరులు నలుగురితో సహా వాళ్ళతో కలిసి పపాత ధరణి, నెమ్మదిగా ఆకాశం మీద నుంచి తనకు అభయం లభించింది కాబట్టి, జన్మ తరించిపోయింది కాబట్టి ఆయన వారి సమక్షానికి దిగి వచ్చాడు. సతు రామస్య ధర్మాత్మా నిపపాత విభీషణ పాదయోగో శరణాన్వేషి చతుర్భిః సహ రాక్షసైః, పంచేంద్రియాలతో పంచ ప్రాణాలతో ఆయన స్వామివారి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది ఏం సూచిస్తుంది? మనస్సులో ఏ విధమైన కామ క్రోధ అహంకారాది అడ్డం వచ్చే దుర్లక్షణాలు ఏవి లేకుండా చేసుకొని ఒకానొక నిర్వికారమైనటువంటి స్థితిని సాధించుకొని నిలుపుకొని తెచ్చుకొని అక్కడ ఆ స్థితిలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒక మహాతత్వాన్ని మనస్సులో భావన చేసుకోవటం అన్నది అక్కడ మనకి ఆ విభీషణుడు చేసిన పాద నమస్కారంలో సతు రామస్య, సతు ధర్మాత్మ విభీషణ నిపపాత రామస్య పాదయోగం, శ్రీరామచంద్రుని పాదాల మీద పడ్డాడు. పైనుంచి కిందికి దిగి వచ్చిన మరుక్షణం ఆయన చేసినటువంటి పని అదే. శ్రీరాముడితో ధర్మయుక్తంగా చక్కగా నెమ్మదిగా నమస్కారం చేసి లేచి నిలబడి నెమ్మదిగా వినయపూర్వకంగా స్వామివారితో నివేదించుకుంటున్నాడు. ఏమని? అనుజో రావణస్యాగం, స్వామి నేను ఆ రావణాసురుడికి అనుజుణ్ణి. నిజం ఎప్పుడూ ఒప్పుకోవాల్సిందే. జీవుడిలో ఈ లక్షణాలు ఉంటాయి. ఇవి కామక్రోధాది అరిషడ్వర్గ లక్షణాలు, త్రిగుణాలు ఉంటాయి. ఉండకపోతే ఈ ఉపాధిలోకి జీవుడు రాడు. ఆ లక్షణాలను పెట్టుకునే ఈ ఉపాధిలోకి వస్తాడు. వచ్చిన దగ్గర నుంచి అవి బాగా అంటుకుపోయి ప్రబలమైపోతాయి. అసలు అక్కడ జరగాలి యుద్ధం. ఈ యుద్ధం చూసైనా మనం మనలో జరగవలసిన యుద్ధాన్ని ప్రేరేపించుకుంటామేమో అని వాల్మీకి యొక్క ఆశయం. అదే మనం ఆచరించాల్సిన విషయం కూడా అదే. శ్రీరాముడితో అంటున్నాడు కదా, అనుజో రావణస్యాహం, ఆ రావణుడికి నేను అనుజుణ్ణి, తమ్ముణ్ణి. అంటే నాకు ఆయనకి సంబంధం ఉన్నది. సంబంధం ఉన్నది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయనకేమో తానే గొప్పవాడు అనే అహంకారం ఉన్నది. అటువంటి లక్షణాలు కొద్ది నాకు అవి పనికిరానివి అనే భావన కూడా ఉన్నది. అంటే పరిణత బుద్ధి ఉన్నది. కానీ పుట్టుక మాత్రం అదే. ఉపాధి స్వీకరించాడు జీవుడు. కానీ ఇది దీని నుంచి బయటపడాలి అని తపన పడిపోతున్నాడు. తేన చాప్యవమానిత, ఆ రావణాసురుడితో నేను అవమానించబడ్డాను. నాలో నాకే అవమానం జరిగింది. నాలో నాకే ఒకానొక విధమైనటువంటి కనువిప్పు కలిగింది. ఆ కనువిప్పు కలగటం మూలాన నీ యొక్క లక్షణాలు, నీ తత్వం, ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించి పెంచి పోషించి నీలో లీనం చేసుకునే నీ తత్వం నాకు అర్థమైంది అని చెప్పటం అర్థమైంది. భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగతికి, ఇది ఇంతకంటే కావలసినటువంటి మానవుడికి రావలసినటువంటి భావన మరొకటి ఉండదు. ఎన్ని జీవితంలో ఎంత వ్యవహరించినా
నిత్య జీవితంలో ఎన్ని వ్యవహారాలు ఎంత చేసినా, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఊహలు, సంకల్పాలు, వికల్పాలు, మనస్సు ఎంత ఒక నిద్రపోయేటప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో ఎంత వేగంగా, ఎంత ఆ జీవితాంతం మనస్సు పనిచేస్తూ ఉన్నా రావాల్సిన ఆలోచన ఇదే. ఇది వస్తే మిగతా ఆలోచనలన్నీ అనవసరం. ఇది ప్రధానమైన విషయం. ఏ ఆలోచన కలిగితే మిగిలిన ఆలోచనలన్నీ వృధా అయిపోతాయో, ఏవి పక్కకి తప్పుకుంటే ఒకే ఆలోచన నిలబడి ఉంటుందో అదే శరణాగతి. అలాంటి నిలకడగా ఉండేటటువంటి స్వామి తత్వాన్ని భావించే ఆలోచన ప్రతిరోజు కొంత సమయం సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి. క్రమక్రమంగా సాధన వేగాన్ని పెంచుకోవాలి. సాధన దశకి పట్టేటటువంటి కాలాన్ని, మిగిలిన కాలాన్ని సాధనలోంచి బయటికి రావచ్చును. లౌకిక జీవితంలో పాల్గొనవచ్చును. పాల్గొంటూనే సాధనలో ఉండాలి. ఇది ఇక్కడ మనం విభీషణుడి యొక్క సంపూర్ణ శరణాగతి. ఇది రామాయణంలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ విధంగా శ్రీరామచంద్రుడిని శరణ వేడిన వాళ్ళు అందరూ శరణ వేడారు. ఎవరు వేడలేదు. భరతుడు శరణు వేడలేదా అక్కడికి వచ్చి? లక్ష్మణుడు అక్కడే అయోధ్యలోనే. అయితే కొందరికేమో వెంటనే ఆ శరణు కోరిన ప్రభావం కనపడింది, కొందరికి కనపడి. లక్ష్మణుడికి వెంటనే ముక్తి. కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన వెంటే ఉన్నాడు. ఆయన తరించిపోయాడు. భరతుడికి శరణు వేరాడు కానీ ఇంకా ఆ కాలం పరిపక్వత రాలేదు. మళ్ళీ తాను దేని నుంచి విముక్తి ఇమ్మని, ఏ జీవభావం నుంచి విముక్తి ఇమ్మని స్వామి వారిని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాడో అది ఇంకా వదలలేదు ఆయనకి. ఆ బాధ్యతలో పెట్టి కూర్చోవలసి వచ్చింది. ఇలాగా శరణాగతి చాలా ప్రధానమైన విషయం శ్రీమద్ రామాయణంలో. ఆ విషయాన్ని మనం ఎంత లోతుగా అర్థం చేసుకోగలిగితే మనకి మన సాధనలో అంత మనకి ప్రయోజనం ఉంటుంది. ఇది మనం రామాయణం అధ్యయనం చేయటంలో గ్రహించవలసినటువంటి విషయం. స్వామి నేను ఇప్పుడు అంటున్నాడు ఆయన, నేను సర్వస్వాన్ని, దారాన్, పుత్రాన్, ధనాన్ అన్నింటినీ పరిత్యజించి సర్వసంగ పరిత్యాగం చేసి వచ్చి నీ పాదాల మీద పడ్డాను స్వామి. ఇది శరణాగతి అంటే. లంకని పరిత్యజించాను, మిత్రుల్ని పరిత్యజించాను, నా సంపదని విడిచిపెట్టాను, భార్యాపుత్రుల్ని కూడా అక్కడే విడిచిపెట్టాను. వాళ్ళని ఆ రావణాసురుడు ఏం చేస్తాడో దానికి అది నేను చెప్పదగింది కాదు. అది వాళ్ళ అదృష్టం దురదృష్టాల మీద ఆధారపడి ఉంటుంది. నా మైత్రేయితో యాజ్ఞవల్కుడు చెప్పిన మాట అదే. నేను నా దారి చూసుకోవటానికి వచ్చాను, మరి వీళ్ళెవరు? నా పంచప్రాణాలు. ఇది ఒక సంకేతం. ఇంకా నా జీవితం సమస్త సుఖాలు నీ పాదాల చెంతనే, నా సర్వస్వం నువ్వే. ఇది సంపూర్ణ శరణాగతి. ఇక్కడ నాటకీయంగా పాత్రలు కల్పించబడి చెప్పబడినాయి. దీనిని మనము మన మనస్సులోనే సంభావన చేసుకొనవచ్చును. ఆ భావనని జారిపోనీయకుండా ఎప్పటికప్పుడు దానిని పైకి లాక్కుంటూ ఉండాలి. అదే సాధన. లేక ఎప్పుడో అమావాస్యకో పౌర్ణానికో అన్నట్లయితే దాని వలన ప్రయోజనం లేదు. అసలు లేకుండా పోతుందా? దేనికి ఉండేది దానికి ఉంటుంది అంటారు. పరిత్యక్త మయా లంక మిత్రాణి చ ధనాని వై భవద్గతం మే రాజ్యం జీవితం చ సుఖాని చ. ఏ మహానుభావుడు విభీషణుడు. రాక్షస జన్మ పుడితేనే, ఏ జన్మ అయినా ఆ మనస్సులో పరిపక్వత వస్తే జన్మ అన్నది ప్రధానం కాదు. రాక్షసుడైనా, వానరుడైనా, నరుడైనా, ఎవరైనా ఇదే విషయం అనేక పురాణ కథల్లో మనకి ఏది మానవేతర ప్రాణులు కూడా ఈ విధమైనటువంటి భగవద్భక్తిని ప్రదర్శించినవి మనకు అనేక కథలు ఉన్నాయి. పరిత్యక్త మయా లంక మిత్రాణి చ ధనాని వై భవద్గతం మే రాజ్యం జీవితం చ సుఖాని చ. ఆ మాటలన్నీ విన్నాడు శ్రీరామచంద్ర ప్రభు. ఆయనకి ఆనందం కలిగింది. ఇప్పుడు సవచనం సాంత్వయిత్వైనం
లోచనాభ్యాం పిబన్నివ. ఆయన కళ్ళల్లో అనంతమైనటువంటి వాత్సల్యం, కరుణ అలా జాలువారి ప్రవహిస్తూనే ఉన్నది. అటువంటి కరుణాపూరిత దృష్టులతో దృక్కులతో ఆ విభీషణుణ్ణి పిబన్నివ కనులతో విభీషణుణ్ణి తాగేస్తున్నాడు. అంటే కనులతో ఆప్యాయతగా కరుణారస ప్లావితమైనటువంటి దృక్కులతో స్వామి ఆ విభీషణుణ్ణి చూస్తున్నాడు. ఇది కూడా మనం గ్రహించవలసిన భావమే. అక్కడ కథలో అంటే రాముడు ఉన్నాడు ఎదురుకుండా, ప్రభువు విభీషణుడు వంక చూశాడు, అది బాగుంది, మరి ఇప్పుడు నేను సాధన చేస్తుంటే నా వంక ఎవరు చూస్తారు? అది కాదు ఇక్కడ ప్రధానం. ఆ భావన కూడా మన మనస్సులోనే కరగాలి. ఇది సాధన విధానం. వచనం సాంత్వయిత్వైనం లోచనాభ్యాం పిబన్నివా. కరుణారస పరిపూరితమైన దృక్కులతో చూశాడు. ఇది విభీషణుడికి పట్టిన అదృష్టం. నిన్నటి దాకా ఆయన కూడా అనుకోలేదు, కానీ మనస్సులో మార్పు ఉంది. రావణాసురుని ఏలుబడిలో ఉన్నా ఈయనకి సంబంధం లేదు. ఆయన చేసే పనులతో ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆలోచన వేరు, ఈయన సంస్కారం వేరు, ఈయన పద్ధతి వేరు, ఈయన జీవన విధానం వేరు. కానీ ఈరోజు ఎంత అద్భుతమైన మార్పు అంటే, చీకటి పోవటం మొదలైతే ఆ వెలుగు అంటే జ్ఞానం అనేది ఆవిష్కారం అవ్వటం ప్రారంభమైతే వెంటనే ఇంకా ఇది విభీషణుడికి మోక్షమే అని ఆ విధంగా ఆ సంఘటన ఉన్నత పరిణత స్థాయికి చెందింది అని మనం అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు ఇదే విధంగా విభీషణుడు లాగా మరి అందరూ శరణు కోరారు కదా, అహల్య, శబరి, ఇంకా ఎవరు, సుగ్రీవుడు, హనుమంతుడు. ఇప్పుడు ఈ విభీషణుడు, వీళ్ళంతా సుకృతాత్మలే, ఇప్పుడు వీళ్ళంతా ఆత్మజ్ఞులే. ఇప్పుడు సూటిగా యుద్ధ ప్రయత్నాల్లోకి ప్రవేశించాడు శ్రీరాముడు. ఇక్కడి దాకా తాత్వికమైనటువంటి ఆలోచనలతో కథని నడిపి నింపాడు వాల్మీకి. ఇంకా ఇప్పుడు యుద్ధాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన అడుగుతున్నాడు, ఇంక మధ్యలో ఏ విధమైన అంతరం లేదు. ఏమని అడుగుతున్నాడు? ఆక్ష్యాయ మమ తత్వేన రాక్షసానాం బలాబలం అన్నాడు. ఆయన సరే నిన్ను అనుగ్రహించాను, నువ్వు మంచివాడు, ఇలాంటి మాటలు అవేమీ అనలేదు. కరుణారసపూరితమైన దృక్కులతో స్వామివారు పిబన్నివా, ఏం అద్భుతమైన ఒక్క మాటలో అనంతమైన భావాల్ని నింపి మన చేత అనుభవింపజేస్తున్నాడు వాల్మీకి. అంటే ఇంకా ఆయన ఎన్ని మాటలు చెప్పినా ఆ ఒక్క మాటతో సమానం. పిబన్నివా ఇంకా చెప్పక్కర్లేదు, అది మనం ఆలోచించుకోవడమే. ఏమన్నాడు రాముడు? ఆయన తన పాదాల మీద వచ్చి విభీషణుడు పడ్డాడు కదా, ఏమన్నాడు? ఏమన్నా మనం ఎన్నైనా అనుకోవచ్చు, ఆ ఒక్క మాటతో సరిపోయింది మొత్తం. పిబన్నివా అనే మాటతో సరే. అందుకని ఏం చేశాడు? ఆయన కథను నడిపిస్తున్నాడు శ్రీరాముడు. ఏమయ్యా విభీషణ, అక్కడి నుంచి టాపిక్ మార్చాడు అంటే ఇంకా దాని గురించి ఫుల్ స్టాప్. సరే, ఆఖ్యాయ మమ తత్వేన రాక్షసానాం బలాబలం. రాక్షసులు బలాబలాలు ఏమిటో నాకు ఒకసారి చెప్పవయ్యా నువ్వు అని సూటిగా అడిగాడు. ఇంకా విభీషణుడు ఆయన కూడా చెప్పడం మొదలుపెట్టాడు. మొట్టమొదట ఏం చెప్తున్నాడు అంటే, శ్రీరామచంద్ర, ఆ రావణాసురుడికి బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడయ్యా. అవి కూడా అసాధారణమైన వరాలు ఇచ్చాడు. అలాంటి వరాలు పొందినవాడు సృష్టిలో ఎవరు లేరు ఆ బ్రహ్మదేవుడి వల్ల. చాలా మంది బ్రహ్మదేవుని గురించి తపస్సులు చేశారు, ఏవో వాళ్ళకి కావలసిన వరాలు పొందారు. ఈయన మాత్రం చాలా గొప్పవాడు. ఆ వరాలు పొందిన దగ్గర నుంచి ఈయనలో అహంకారం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడన్నా, శ్రీరామచంద్ర ప్రభువు విభీషణుణ్ణి అనుగ్రహించాడన్నా ఒకటేగా. అన్నదమ్ములు ఇద్దరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? భేదం, తేడా. మనం అదే ఎప్పుడు రామాయణంలో గ్రహించవలసిన విషయం. ఆ రావణాసురుడు ఎలా ఉపయోగించుకున్నాడు?
తనలో ఉన్న అసలే బాగా ఉన్న గర్వాన్ని ఇంకా పెంపొందింపజేసుకున్నాడు, ఇంకా నాశనం అయిపోవటానికి పూనుకున్నాడు. ఈయన అలా కాదు, ఈయనలో సంస్కారం ఉంది. ఆ సంస్కారంతో ఈయన ఏం చేశాడు, తనకు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈయన మోక్షార్థి అయి మోక్ష పదంలో ముందుకెళ్ళిపోయాడు. ఆయన అజ్ఞాన పదంలో ఇంకా ముందుకెళ్ళిపోయి మరణమే శిక్షగా పొందేంత హీన స్థాయికి తనని తాను దిగదార్చుకున్నాడు విభీషణుడు. ఇది అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి నేను రావణ అహం రావణస్య అనుజ అని చెప్పిన ఆ తేడా మనం ఇక్కడ స్పష్టంగా గ్రహిస్తున్నాము. ఇది అందరికీ ఇచ్చే వరాలే. ఏమిటి, మనిషి పుట్టికే 3 గుణాలతో పుట్టడం, మరణం రాకూడదని కోరుకోవటం, కథగా కల్పించి రావణాసురుడి పాత్ర మనకి ఇక్కడ చెప్తోంది. వరాలు పొందటం, ఇలా చెప్పాడు. ఇదంతా నాటకీయంగా చెప్పినటువంటి విషయం. సరే, ఆ రావణాసురుని యొక్క బలాలు ఏమిటో చెప్తాం. ఆ వరాల బలం వల్ల ఆయన ఏం చేశాడు, ఆ దేవ దానవ గంధర్వ అసుర యక్ష రాక్షస కిన్నరాది భూతాలకు అన్నింటికీ అవధ్యుడైపోయాడు. ఎవరు అతన్ని సంహరించలేరు, ఒక్క మానవుడు తప్ప. అది దేవరహస్యం. సరే, ఇది మనుష్యుల్లోనూ మనం చూస్తూనే ఉన్నాము. అయినా ఎంత నాకు మృత్యువా, నేను ఎంతో సాధించాను అని ఒక అహంకారంతో విర్రవీగే మానవుడికి కూడా ఏదో ఒక రోజు మరణం రాక తప్పదు. ఇప్పుడు రావణాసురుడి పరిస్థితి అలాగే అయింది. స్పష్టంగా కళ్ళ ఎదురుకుండా వరాల బలం పొందిన రావణాసురుడి స్థితి ఎలా ఉందో ఆ 2 విషయాల్ని మనకి కంటికి కనిపించేట్లు స్పష్టంగా చూపిస్తున్నాడు వాల్మీకి. ఇది మనకు కనిపిస్తుంది. రావణాసురుడి విషయం ఇదండి. ఇంకపోతే కుంభకర్ణుడు ఉన్నాడు. ఇది ఇక రావణుడి తర్వాత కుంభకర్ణుడు. ఇతడు కూడా మహాతేజ, మంచి తేజస్సు. అంటే ఆ తేజస్సు వలన మనిషిలో ఏ విధమైనటువంటి శౌర్య బల పరాక్రమాలు ఉంటాయో అవన్నీ ఉన్నవాడు. అవన్నీ ఉన్నవాడిలోనే తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. మానవుడు ఎదటివాడిలో ఉన్న తేజస్సు ఏమిటి, ఎలా ఉంది, స్పష్టంగా చూస్తే ప్రతి మనిషిలోనూ ఆ తేజస్సు ఉంటుంది. అయితే దాంట్లో ఉన్నటువంటి ఆ భేదాన్ని మనం గుర్తించగలగాలి. మనం గుర్తించడం, ఎదటివాడి తేజస్సు మనం గుర్తిస్తే మనకి అతడు తనకి తానే గుర్తించుకోవాలి. గుర్తించుకొని తనని తాను సరి అయిన విధానంలో పెట్టుకోవాలి. ఇది మానవ జాతికి రామాయణం ఇచ్చే సందేశం. ఇతడు కూడా, కుంభకర్ణుడు కూడా మహాతేజాగా, ఇంకా శక్ర ప్రతిభలో యుధి, యుద్ధంలో ఇంద్రుడితో సమానమైన వాడు. సరే, వాళ్ళిద్దరిని గురించి చెప్పాను. ఇంకా ప్రహస్తుడు ఉన్నాడు, సర్వ సైన్యాధిపతి. అతడు సేనాధిపతి ప్రహస్తుడు. ఆయన గురించి నువ్వు వినే ఉంటావు. ఇతడు కైలాసంలో యుద్ధం చేశాడు ఒకసారి. రావణాసురుడు వెళ్ళి ఆ కుబేరుడి మీద, అక్కడ మణిభద్రుడు అనే ఆ కుబేరుడి యక్షుల్లో ఒకడున్నాడు, మహాబలవంతుడు. అతన్ని సంహరించేశాడు, ఓడించాడు. అందుకనే ఇతడికి సర్వసైన్యాధిపతి పదవిని కట్టబెట్టాడు రావణాసురుడు. అది ప్రహస్తుడు అలాంటి వాడు. కుంభకర్ణుడు మహాతేజుడు, యుద్ధంలో ఇంద్రుణ్ణి కూడా జయించగలిగిన వాడు. రావణాసురుడు వర బలం గలవాడు ప్రహస్తుడు. తర్వాత ఇంద్రజిత్ ఉన్నాడు, ఇది వాళ్ళ బలం. ఇంద్రజిత్తు, ఈ ఇంద్రజిత్ ఏం చేశాడు, ఇతడు రావణుని యొక్క పుత్రుడు. ఇంద్రజిత్ ఏం చేస్తాడంటే యుద్ధంలో తన చేతికి ఒక కవచం పెట్టుకుంటాడు. బద్ధ అంగుళిత్రాణం, వేళ్ళని రక్షించుకోవటానికి బాణాలు వేయటం, అలాంటి సందర్భాలు అవి వచ్చినప్పుడు అది ఆయన ఆ విద్యలో బాగా ఆరితేరినవాడు. బద్ధ గోధాంగుళిత్రాణ అవధ్య కవచ. ఆ ఇంద్రజిత్తు ఒక కవచం ధరిస్తాడు. ఇదంతా ఈ విషయాలన్నీ ఇది లక్ష్మణుడు కూడా వింటున్నాడు. బద్ధ కవచ, ఆయన అవధ్య కవచ. ఆయన ఇప్పుడు అతన్ని సంహరించాలి అంటే అతడి కవచాన్ని ఛేదించాలి. కానీ ఇతడు కవచాన్ని ఎవరు ఛేదించలేరు, అంటే ఇతడిని ఎవరు జయించలేరు, ఇతడికి మరణం రాదు. అంతటి బలపరాక్రమాలు గలవాడు
ఇంద్రజిత్తు ధనురాదాయ యస్తిష్టన్ నదృశ్యో భవతి ఇంద్రజితు. ధనుసు తీసుకుంటాడు, బాణాలు తీసుకుంటాడు. ఆయన ఆకాశంలో ఉంటాడో ఎదురుకుండా ఉంటాడో, ఆ యుద్ధం ఎవరితో యుద్ధం చేస్తుంటే వాడి వెనక ఉంటాడో ఇటుపక్క ఉంటాడో కనపడకుండా యుద్ధం చేస్తాడు. ఈ ఈ అతని మీద అతని బాణాలు వచ్చి మన మీద పడుతూ ఉంటే మనం కూడా బాణాలు వేయాలి అంటే ఎక్కడ వేస్తాం? ఏడు ఇంద్రజిత్తు ఎక్కడ కనపడుతున్నాడు? లేడు. కాబట్టి ఆ విధంగా వెంటనే అధైర్యానికి లోనయ్యి కుంగిపోయి శత్రువుని ఆ విధంగా జయించేస్తాడు ఇంద్రజిత్తు. సంగ్రామ సమయవ్యూహే తర్పయిత్వా హుత. పైగా ఆయన దగ్గర హోమాలు ఇలాంటి ఈ విద్య కూడా, ఉపాసనా విద్య కూడా ఉన్నది ఆ ఇంద్రజిత్తుకి. తర్పయిత్వా సమయవ్యూహే తర్పయిత్వ సంగ్రామ సమయే హుతాశనం తర్పయిత్వా అంతర్ధానం గతశత్రూన్ ఇంద్రజిత్తు హంతి రాఘవ. ఆయన ఆ విధమైనటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలు చేసి ఆ శక్తులు సంపాదించాడు, అదృశ్య శక్తులు. అది అతడికి బలం. ఇంకపోతే మహోదరుడు, మహాపార్షుడు వీళ్ళున్నారు. వీళ్ళు కూడా సేనా నాయకులే, దిక్పాలులతో సమానమైన వాళ్ళు. వీళ్ళు కూడా లంకలో నిలిచి వీళ్ళందరూ కాక మామూలు రాక్షస సైన్యం బలం ఉన్నది. అది కోటాను కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు రక్షసాం కామరూపిణాం మాంసశోణిత భక్షాణం. వాళ్ళంతా మాంసశోణిత భక్షులు. అది అంటే అర్థం ఏమిటి అన్నమాట? వానరులు లాంటి వాళ్ళు పళ్ళు ఆకులు తినేవాళ్ళు, వీళ్ళు మాంసము శోణితమే తినేవాళ్ళు. ఇది భయంకరమైనటువంటి విభేదం. ఆ భేదాన్ని చెప్తున్నాడు స్వామి. ఇది ఆ రావణాసురుడి యొక్క బలము అని మొత్తం మీద సంక్షిప్తంగా ఆ వివరాలన్నీ చెప్పాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, విభీషణ, రావణుని బలం నువ్వు చెప్పావు, నేను గ్రహించాను. ఇప్పుడు నేను నీకు అభయం ఇస్తున్నాను. ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి ఒకానొక ఆలోచనతోనే స్వామివారు మాట్లాడుతున్నారు. అసలు విభీషణుడు వచ్చాడు, శరణు కోరాడు, స్వామివారు శరణు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన మనసులో ఏముంది అంటే, ఈ విభీషణుడు ఏ ధర్మాన్నైతే ఆచరిస్తున్నాడో అదే ధర్మం లంకలో ఆచరింపబడాలి, లంక అంతా అదే ధర్మం వ్యాపించాలి, ఇప్పుడున్న రావణ ధర్మం నశించాలి అంటే రావణాసురుణ్ణి సంహరించాలి, విభీషణుణ్ణి లంకకి రాజుని చేయాలి. ఇది పరమాత్మ ప్రణాళిక. అలాగే కిష్కింధలో జరిగింది, ఇప్పుడు లంకలో జరగాలి. అయోధ్యలో మొదటి నుంచి ఉన్నది. ఇంకా అప్పుడు దేశం నిష్కంటకం అయిపోతుంది. అందుకని ఆయన ఏం చేశాడు, విభీషణుడికి ఒక అవకాశం ఇచ్చి ఆయన మాట్లాడే విధానాన్ని చెప్పి, ఆ బలం ఏమిటో చెప్పవయ్యా ముందు అన్నాడు. ఆయన ఏం చేశాడు, అది నిజంగా బలమే కదా మరి రావణాసురుడికి. ఆ బలాన్నంతా ప్రతి చిన్న విషయం కూడా బీరిపోకుండా ఏకరవు పెట్టాడు విభీషణుడు. ఆయన ఆలోచన ఏమిటి, మనం అంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బల విషయాన్ని మొత్తం స్వామి వారికి చెప్పాలి. మనం ఏదైనా చెప్పటం మానేసినట్లయితే మనం లోపం చేసిన వాళ్ళం అవుతావేమో అని భయం విభీషణుడికి. ఆ భయంతో మొత్తం చెప్పాడు. అలా చెబుతాడనే అవకాశం ఇచ్చాడు శ్రీరాముడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నేనయ్యా నువ్వు చెప్పిన రావణాసురుడు లంక బల మొత్తం సమగ్రంగా నేను తెలుసుకున్నాను. నేను నీకు అభయం ఇస్తున్నాను విభీషణ, ఇక నుంచి నువ్వే లంకకి రాజువి. విభీషణుడు జన్మ ఇందాకే ధన్యమైంది, ఇప్పుడు మరింత ధన్యాతి ధన్యం అయింది. నువ్వే రాజువి లంకకి. విభీషణ, నువ్వు చెప్పిన అంతటి మహాబలం గల రావణాసురుణ్ణి, అతడి బలాల్ని అందరినీ రణభూమికి బలి ఇచ్చి నిన్ను లంకకి రాజుని చేస్తాను. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి అభయము అని స్వామివారు స్పష్టంగా చక్కగా అవకాశం ఇచ్చి విభీషణుడితో మాట్లాడింపచేసి, ఆ రావణుడి బలం ఎంతుందో ఆయనతోటే చెప్పించి, దాన్ని ఆయన భయపడుతూ చెప్తే అది విని ఆ బలాన్నంతటిని నేను ఒక క్షణకాలంలో
నిర్ధూమధామం చేసి అది మొత్తం నిర్మూలించి నిన్ను రాజుని చేస్తాను. ఇంతకంటే ఆ అభయ ప్రదానం లోకంలో ఏ భక్తుడికి దైవం వల్ల వనగూడి ఉండదు అనటంలో అతిశయోక్తి లేదు. అందుకనే విభీషణుడు ధన్యుడైనాడు. అహం హత్వా దశగ్రీవం. అసలు ఎంత గంభీరమైన కంఠస్వరంతో స్వామివారు చెప్పదలుచుకున్న మాటలో ఏ విధమైనటువంటి సందేహము అనుమానము లాంటివి ఉండవు. అహం హత్వా దశగ్రీవం. ఎంత స్పష్టంగా సంస్కృతం కూడా ఇది మనకి తెలుగులాగానే ఉంటున్నది. అది వాల్మీకి యొక్క గొప్పతనం. అహం హత్వా దశగ్రీవం సప్రహస్తం సబాంధవం. నీకు అనుమానమేమో, చెప్పావు బలాలు, కుంభకర్ణుడు అన్నావు, ప్రహస్తుడు అన్నావు, కుంభోదరుడు అన్నావు, నికుంభుడు అన్నావు, ఇంద్రజిత్ అన్నావు, ఇంకా చాలా మంది చెప్పావు పేర్లన్నీ. సపుత్రం సబాంధవం సగణం దశగ్రీవం హత్వా రణాజిరే. రణే వీళ్ళందరినీ నేను మొత్తం అందరితో సహా, బంధుమిత్రాదులందరితో సహా, సేనాధిపతులతో సహా సగణం దశగ్రీవం హత్వా రాజానం త్వాంకరిష్యామి. అది గొప్పగా నిన్ను రాజునిగా చేస్తాను. సత్యమే తద్బ్రవీమితే. ఇంకా ఇందులో ఏ విధమైనటువంటి అనుమానానికి చోటు లేదు. ఏమనయ్యా, నువ్వు రావణాసురుడి బలం బాగా ఉంది, నువ్వేమో ఒక్కడివి, నీ వెనక ఒక మనిషి ఆ లక్ష్మణుడు ఉన్నాడు, మీరిద్దరూ ఏం చేయగలరు? ఆయనకేమో విమానాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, నీకు అసలు ఒకటి లేదు, ఉన్నవాళ్ళు ఈ వానరులు, వీళ్ళు ఏం చేయగలరు అని లోపల ఏమైనా అనుమానం వస్తుందేమో. అటువంటి అనుమానం ఇంత పిసరంతైనా కూడా కలగకుండా అహం హత్వా ఇంకా ఈ మాటను హాయిగా మనస్సుల్లో చెవుల్లో ఆయన వింటూ కూర్చోవచ్చు విభీషణుడు. అటువంటి ఆ అభయం మనకి ఎప్పుడు లభిస్తుంది, ఎలా లభిస్తుంది, ఎక్కడి నుంచి లభిస్తుంది, ఎవరు వచ్చి ఇస్తారు, ఇది సాధకుడు తనకి తాను ఆలోచించుకోవాలి. ఇది మనకి అభయం రాముడు మనకిస్తున్నాడు. ఇది విషయం. అసలు మనం గమనించాల్సిన విభీషణుడెవరు, కుంభకర్ణుడెవరు, రావణాసురుడెవరు? ఒక్క స్వామియే ఉన్నది, ప్రపంచం ఉన్నది ఆయనే. సర్వం కల్విదం బ్రహ్మ, మొత్తం ఉన్నదంతా పరమాత్మే. వీళ్ళంతా లేరు. సరే, అది పూర్తి అయినటువంటి వేదాంతార్థం. సరే, ఇప్పుడు ఆ స్వామి ఏమంటున్నాడు అంటే అహం హత్వా దశగ్రీవం సప్రహస్తం సబాంధవం రాజానం త్వాం కరిష్యామి సత్యమే తద్బ్రవీమితే అంటూ, నువ్వు వెళ్ళి సంహరించేదాకా ఆయన నీకు దొరకడండి. ఆయనకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన దగ్గర విమానం ఉంది, అది వేసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. మరి నువ్వు ఆయన్ని సంహరించడానికే కదా వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చావు. ఆ మాట పైకి అనకూడదు, మనం లోపల అనుమానం కూడా రాకూడదు. నువ్వు వస్తే నువ్వు నిజంగా తనని చంపగలవు నువ్వు అనుకుంటే పారిపోతాడు రావణాసురుడు. ఉండడు. పారిపోకుండా ఇక్కడే ఉండి నీ మీదకి వస్తున్నాడంటే అర్థం ఏమిటి? నువ్వు చంపలేవని అతడికి ఒకనొక నమ్మకం ఉంది, అహంకారం ఉంది. అలా చేశాడు పరమాత్మ. అందుకు నెమ్మదిగా దిగి వచ్చాడు. ఈ ఎంత అద్భుతమైన కథ రామాయణం. మనం తరిచి ఆలోచించిన కొద్దీ ఇందులో అమృతం, మనకి ఎంత అమృతం. రామాయణం ఒక మహా అమృత భాండం. రామాయణం ఒక మహా అమృత భాండం. ఈ అమృత భాండం అయిపోదు, తరగనిది. ఎంతమంది వచ్చి ఇందులో అమృతాన్ని గ్లాసుల కొద్దీ ముంచుకొని తాగినా అందులో అమృతం అయిపోవటం అనేది ఉండదు. తాగేవాడి ఓపిక. మనం మన యథాశక్తిగా అందులో అమృతాన్ని ఆస్వాదిస్తున్నాం. నిజంగా ఆలోచిస్తే ఈ పని చేస్తున్నందుకు మన జన్మలు ధన్యమే అని భావించి తీరాలి మనం. అప్పుడు అలాంటి భావన వల్ల ఏమవుతుంది? మనస్సుకి ఒక
ధైర్యం ఏర్పడుతుంది. ధీరాహ ధీరాహ అంటుంది కఠోపనిషత్తు. ఆ ధైర్యమే సాధనలో మనల్ని ముందుకి తీసుకుని వెడుతుంది తప్ప బలహీనత వచ్చిందా అంటే అది మళ్ళీ నిన్ను ఎక్కడికి తీసుకుపోయి విడిచిపెడుతుందో చెప్పలేం. ఆ రావణాసురుడు పారిపోతాడు అంటున్నావు కదా, రసాతలం వా ప్రవిశేతు పాతాళం వాపి రావణ. ఎక్కడికి ఏ లోకాల్లోకి పోయినా, ఏ పితామహ సకాశం వా, బ్రహ్మ వరాలు ఇచ్చాడు అన్నావుగా, వెళ్ళి ఆ బ్రహ్మదేవుడి వెనకాలే దాక్కోమను. అయినా సరే నేను మాత్రం రావణాసురుణ్ణి విడిచిపెట్టను. నమే జీవన్ విమోక్ష్యతే, ఇంకా ప్రాణాలతో రావణాసురుణ్ణి విడిచిపెట్టను. అతన్ని సంహరించటం యుద్ధంలో ఖాయం. నువ్వు రాజువే. అతడేదో ఎప్పుడో మరణిస్తాడు, అప్పుడు దాకా నేనేం కాదు లక్ష్మణ. అదే చెప్తున్నాడు. అహత్వ. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. దీన్నే ఏమంటారు అంటే అన్వయం వ్యతిరేకం. అన్వయం వ్యతిరేకం అంటే నేను రావణాసురుణ్ణి సంహరిస్తాను అన్వయాత్మకంగా, రావణాసురుణ్ణి సంహరించనిదే నేను మళ్ళీ అయోధ్యకి వెళ్ళను వ్యతిరేకాత్మకంగా. రెండింటికి ఒకటే అర్థం. అంటే ఇలా చెప్పటం వల్ల ఏమవుతుంది, ఇది చెప్పటంలో ఉన్నటువంటి ఒకానొక స్థైర్యాన్ని బోధిస్తుంది. ఆ మాట చెప్తున్నాడు. అహత్వా రావణం సంఖ్యే సపుత్ర బల బాంధవం అయోధ్యాం అప్రవేక్ష్యామి. రావణాసురుణ్ణి సంహరించకుండా నేను అయోధ్యకు వెళ్ళను. త్రిభిస్తై భ్రాతృభి శపే. నా తమ్ముళ్ళు ముగ్గురున్నారు. ఆ ముగ్గురు తమ్ముళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను, యుద్ధంలో రావణాసురుణ్ణి సంహరిస్తాను. సంహరించకుండా నేను మళ్ళీ అయోధ్యకి తిరిగి వెళ్ళను. ఇది నా యొక్క, నేను అయోధ్య నుంచి వచ్చేటప్పుడు ఏ ప్రతిజ్ఞ చేయలేదు. మా తండ్రి ఆజ్ఞాపించాడు, నేను వచ్చాను. ఇక్కడ ఇదంతా చూశాను. ఇక్కడ ఆ దుర్మార్గుడు నా యొక్క నా అర్ధాంగినే అపహరించాడు. ఇంకా అతన్ని నేను ఎలా క్షమిస్తాను? క్షమించను. ఇప్పుడు అతన్ని సంహరించి నిన్ను రాజుని చేస్తాను అని అంటూ ఆ మాటలు విని విభీషణుడు ఏం చేశాడు, మరొక్కసారి శ్రీరామచంద్రుడికి పాదాభివందనం చేశాడు. అంటున్నాడు, శ్రీరామ, రాక్షసుల్ని వధించడంలో, లంకని జయించడంలో నేను యథాశక్తిగా నీకు తోడ్పడతాను అని ఆయన తన మనసులో ఉన్న మాటని బయట పెట్టాడు. అంటే నువ్వు చేసే యుద్ధంలో నా వంతు కృషి నేను అందిస్తాను. ఇది బ్రువాణం రామస్తు పరిష్వజ్య. అది ఇందాకే ఈ పని చెయ్యాలి. లక్ష్మణుడికి లభించింది, హనుమంతుడికి లభించింది, సుగ్రీవుడికి లభించింది. ఏమిటి? పరమాత్మ యొక్క ఆ తత్వపూరితమైన ఆత్మ సమర్పణాపూర్వకమైనటువంటి ఆలింగనం. విభీషణం పరిష్వజ్య. ఇప్పటికే కృతార్థుడైపోయినాడు. పాదాభివందనం చేసి అభయం పొంది 2 అభయాలు పొందాడు. తన వైపుకి తీసుకున్నాడు, రాజ్యం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆయన్ని దగ్గరికి తీసుకుని మనసారా కౌగిలించుకున్నాడు శ్రీరాముడు. ఇతి బ్రువాణం రామస్తు పరిష్వజ్య విభీషణం అబ్రవీల్లక్షణం ప్రీత. ఆయన ఆశ్లేషించి లక్ష్మణుడు వంక తిరిగి అంటున్నాడు, లక్ష్మణ, నేను ఈ విభీషణుడికి మాట ఇచ్చాను, వెళ్ళు, నువ్వు సముద్రాజ్జలమానయ. అంతే, ఒక క్షణం. ఇది ఏమి, ఒక్కసారి స్వామివారి దయ ప్రసరించింది అంటే ఇది ఒక మహా వర్షపాతం లాగా వచ్చేస్తుంది. విభీషణుడు ఎంత పుణ్యం చేసుకున్నాడు. దీని అంతటికి ఇలా మనం చెప్పుకుంటున్నాము అంటే దాని వెనకాల ఉన్న అర్థం ఏమిటి? మనం కూడా మోక్షం పొందినంత ఆనందం తాత్కాలికంగానైనా ఆనందం పొందాలి. తర్వాత అయినా ఈ ఆనందం మనకి తలుచుకున్నప్పుడల్లా గుర్తుకు రావాలి. ఇదే సాధనా మార్గం. అదే చెప్తున్నాడు, సముద్ర జలమానయ. వెళ్ళి తీసుకురా సముద్రం నుంచి జలం. తేనచ ఇమం మహాప్రాజ్ఞం అభిషించ విభీషణం.
రాజానం రక్షసాం క్షిప్రం ప్రసన్నే మయి. మానద, నేను ప్రసన్నుడిగా ఉన్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నేను నా సమ్మతిని తెలియజేస్తున్నాను. వెళ్ళు, సముద్ర జలమానయ అభిషించ ఇమం విభీషణం రాజానం. ఆ లంకా నగరానికి రాజునుగా ఈయన్ని నువ్వు అభిషేకించు. ఈ మహత్తరమైనటువంటి ఈ విభీషణాభిషేక కార్యక్రమం లక్ష్మణుని యొక్క భుజస్కంధాల మీద పెట్టాడు శ్రీరామచంద్రుడు అన్నాడు శ్రీరాముడు. లక్ష్మణుడు ఇంకా ఆయన చెప్పటం, ఈయన మరుక్షణంలో ఆ కార్యక్రమం చకచక నిర్వహించేశాడు. వానరులందరి సమక్షంలో అందరూ చూస్తూ ఉండంగా, ఆనందంతో కేరింతలు కొడుతూ ఉండంగా, లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకాధిపతిగా ప్రకటించి జలంతో అభిషేకించాడు, ఆశీర్వదించాడు. అందరూ ప్రశంసించారు, అందరూ కూడా ఆనందించారు. హనుమంతుడు, సుగ్రీవుడు కూడా ఆనందించారు. విభీషణుడితో వాళ్ళు అంటున్నారు, ఇద్దరు అంటున్నారు, మిత్రమా, ఈ సముద్రాన్ని దాటడం ఎలాగా? ఎంత చకచక ఒక సంఘటన. అసలు విభీషణుడు వచ్చి కాళ్ళ మీద పడితే ఒక దయాపూరితమైన దృష్టిని బరిపాడు స్వామివారు. వెంటనే బలాన్ని చెప్పమన్నాడు. బలం చెప్పిన తర్వాత వెంటనే అభిషేకం చేయమన్నాడు. అభిషేకం చేసిన వెంటనే వీళ్ళిద్దరూ అడుగుతున్నారు. వీళ్ళ స్థాయిలో వీళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. వీళ్ళేం అడుగుతున్నారు అంటే, ఈ సముద్రాన్ని దాటడం ఎలాగా? కథ ముందుకు వెళ్ళిపోవాలి, చకచగా ఆకూడదు, ఇక సముద్రాన్ని దాటడం ఎలాగా అని అడిగారు. అడిగితే విభీషణుడు అన్నాడు, మిత్రులారా, శ్రీరాముడు ఈ సాగరుణ్ణి ప్రార్థించాలి. స్వామివారు ప్రార్థిస్తే సాగరుడు వింటాడు. ఒక అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. ఏమిటి అంటే, పంచభూతాలు, పృథివీ తేజో వాయురాకాశాలు పంచభూతాలు. ఈ పంచభూతాలే పరమాత్మ. పరమాత్మే పంచభూతాలుగా కనిపిస్తున్నాడు. అది సరే, అది ఒక ఉన్నతమైన విషయం, అది ఎంతో గొప్ప విషయం, అది అలా ఉంచుదాం. ఈ పరమాత్మే ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? అలా ఉంచటం కాదు, కావాలి, అదే కావాలి. పరమాత్మే ఈ పంచభూతాలు అంటే, పంచభూతాలలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. ఇది స్వామివారి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోనే మార్గం. ఇదే ఆత్మజ్ఞానం అంటే. అంతటా స్వామి ఉన్నాడు అనే మాటకి ఇదే అర్థం. జలంలో, భూమిలో, తేజస్సులో, వాయువులో, ఆకాశంలో, అన్నింట్లోనూ ఉండి తాను అన్నింటినీ నడిపించేది పరమాత్మే. జన్మాద్యస్య యతః అన్వయాత్ ఇతరతశ్చైవ. ఈ కనిపించేటటువంటి సృష్టి మొత్తం ఆయన నుంచే పుట్టింది అంటే ఆయన అందులోనే ఉన్నాడు. ఇక్కడ వితండవాదాలు పనికిరావు. ఆయన ఏం చేశాడు? ముందు కూర్చున్నాడు, కూర్చుని ఇవన్నీ సృష్టించి అక్కడ పెట్టాడు, తర్వాత వెళ్ళి వాటిల్లో. ఇదంతా కాదు, శంకర భగవత్పాదులు ఇలా చెప్పరు. ఆయనే ఈ పంచభూతాలుగా మారిపోయాడు. ఆయనే పంచభూతాలుగా మారిపోయాడు అన్నప్పుడు ఆయన వేరు, పంచభూతాలు వేరా? ఇదే ఆ పంచభూతాలని అధిష్ఠించి ఉన్నటువంటి అధిదేవత. ఆ అధిదేవతే పరమాత్మ. పంచభూతాల్లో ఉంది అంటే నీలోనూ ఉంది. నువ్వెక్కడి నుంచి వచ్చావు? పంచభూతాల్లో నుంచే వచ్చావు. పంచభూతాలు ఎక్కడ ఎంత దూరం ఎక్కడ వ్యాపించినా అది ఆయన మూలానే వ్యాపిస్తాయి, ఆయననే అవి లోపల కలిగి ఉంటాయి. నీ శరీరం కూడా అదులు ఉన్నది. నీ శరీరంలో ఉన్నాయి కదా మనస్సు, ప్రాణం, ఈ రెండు, వీటిల్లో కూడా ఆ తత్వమే ఉన్నది. అది నీకు తెలియక నేను జీవుణ్ణి అనుకుంటున్నావు. ఇప్పుడు సాధన అంటే ఏమిటి? నేను ఇదే కాదు, అసలు నా స్వరూపం పరమాత్మ. కేవలం పైకి కనిపించే జలమే కాదు, సముద్రమే కాదు, సముద్రాన్ని లోపల ఉండి దాన్ని నియమించే పరమాత్మ ఉన్నాడు. అది అధిదైవము. దానికి వరుణుడని పేరు. ఇప్పుడు స్వామి ఏం చేస్తున్నాడు? విభీషణుడు ఎంత అద్భుతమైనటువంటి అది
సలహా చెప్తున్నాడు. స్వామివారు సముద్రుణ్ణి ప్రార్థించాలి. ఈ ఆలోచన ఎన్ని జన్మలెత్తినా రావణాసురుడికి కలుగుతుందా? కలగదు. అదే భౌతిక దృష్టి, ఇది ఆధ్యాత్మిక దృష్టి. ఆ లంకలో ఉన్న విభీషణుడికి అటువంటి దృష్టి కలిగి వెంటనే సలహా చెప్తున్నాడు. అది ఆయన పూర్వజన్మ సంస్కారం, మనం కనిపెట్టవలసిన విషయం అది. ఇప్పుడు ఏం చేయాలి మనకి అంటే ఈ సాగరుణ్ణి వేడుకోవటం ఇష్టం. ఇది ఇక్కడ సుర అసుర ప్రవృత్తి. సుర ఆత్మ అనాత్మ వివేకం. ఏమిటి ఆత్మ అంటే ప్రార్థన ద్వారా ఆ శక్తుల్ని తమకు అనుకూలంగా చేసుకోవటం. నేను బలవంతాన వాటిని కొట్టి తిట్టి చేసుకుంటానంటే అది జరిగేది కాదని రావణాసురుడికి. మనం ఏ పని చేసినా ఇటువంటి కౌరవ దృష్టితో చేస్తే మనకి అవి అనుకూలిస్తాయి, లేకపోతే మనకి వ్యతిరేకించి మన మరణానికి కారణం అవుతాయి. మనకు అనుకూలించడం అంటే అర్థం ఏమిటి? ఈ శరీరం పోయినా మనం బతికే ఉంటాం. మనని అణగదొక్కేస్తాయి అంటే అర్థం ఏమిటి? శరీరం పోతే శరీరంతో పాటు నేను పోయాననే అనుకుంటావు. ఇది అద్భుతమైన విషయం. ఇది గ్రహించటానికే మనకి సాధన ప్రధానం. అది స్వాధీనపరుచుకోవాలనుకున్నాడు. అందుకనే ముందు యుద్ధఘట్టం ప్రారంభమయ్యే ముందు స్వామివారు ఏం చేశాడు? సంధ్యాముపాసత. ఆ ఉపాసన బలం ఇదే. ఆ ఉపాసనా బలాన్ని స్పష్టంగా ఇక్కడ రామాయణం నిరూపిస్తున్నది. అమ్మవారిని ఉపాసిస్తే మనస్సు పరిశుద్ధం అవుతుంది. పరిశుద్ధమైన మనస్సులో అమ్మవారు ఉంటుంది అంటే అర్థం ఏమిటి? అమ్మవారికి సంబంధించిన భావనలు ఉంటాయి. ఎప్పుడైతే అమ్మవారు ఉందో ఆ అమ్మవారితో పాటు అయ్యవారు ఉంటాడు. ఇద్దరు వేరు కాదు. భాస్కరేణాహం అని చెప్పిందిగా, రెండు ఒకటే. భాస్కరుడు వేరు, ఆయన కాంతి వేరు కాదు. కాబట్టి ఇప్పుడు శ్రీరాముడికి ఈ సూచన నచ్చింది. ఏ సూచన? విభీషణుడు ఏమన్నాడు? స్వామి నువ్వు ఆ సముద్రుణ్ణి ప్రార్థించు అన్నాడు. అహంకారంతో అణగదొక్కుతానన్నాడు. సముద్రుణ్ణి తనకు రక్షగా ఉండమన్నాడు ఆ రావణాసురుడు. అది అవివేకం. ఇప్పుడు అందరూ కూడా ఈ సూచన బాగుందని అన్నారు. సముద్రుణ్ణి ప్రార్థించటం ఇప్పుడు కర్తవ్యం. ఏవ ముక్త కుశాస్తీర్ణే తీరే నదనదీపతే సంవివేశ తదా రామో వేద్యామివ హుతాశనః. వేదిక కల్పించి అందులో హృతాశనుణ్ణి అగ్నిదేవుణ్ణి అగ్నిదేవుణ్ణి స్థాపించి ఆ అగ్నిలో హోమాలు చేస్తూ ఉంటే అగ్ని ఏ విధంగా ప్రకాశించి ప్రజ్వలితాడో అదే విధంగా సముద్ర పొట్టున తాను శుచి అయి ఒక దర్భలతో కూడిన ఆసనం తయారు చేసి దాని మీద ఆయన ఉపవిష్టుడయ్యి సముద్రుణ్ణి ప్రార్థించటానికి ప్రారంభించాడు. స్వామి ఆ పంచభూతాలు తన విభూతిగా చూశాడు. పంచభూతాలు తన బానిసలుగా చూశాడు. అసుర దృష్టితో చూశాడు రావణాసురుడు. ఈ విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా యుద్ధ ప్రయత్నం ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి భావనతో, వాతావరణంతో, ఆత్మజ్ఞానంతో ఈ వానర సైన్యం యొక్క ఈ స్కంధావారంలో ఈ విధంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఇది జరగాలి. కానీ ఈ మధ్యలో ఒక చిన్న విశేషం ఒకటి జరిగింది. అది వాడు శార్దూలుడు అనేవాడు, శుకుడు అనేవాడు, వాళ్ళు వచ్చారు. అది ఆ కథ ఏమిటో మనం తర్వాత దాంట్లో తెలుసుకుందాం. స్వస్తి.